తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. మిషన్ కాకతీయలో డ్వాక్రా మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి లేఖ రాశారు. తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులను పెంచడంతో పాటు సాగునీటి కొరత తీర్చేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఇవాళ మేము తీసుకున్న కార్యక్రమం ఏంటంటే అసలు తెలంగాణలో ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచండి అనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఇవాళ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఒకటే, ఇవాళ చెరువులు కుంటలు బాగుపడాలనంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళని భాగస్వామ్యం చేయాలి తప్పిస్తే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు టెండర్లు వేసుకొని లేకపోతే 20 లక్షలు ఉన్నటువంటి చెరువును 17 లక్షలకు 18 లక్షలకు మేము టెండర్ తీసుకొని దాని ద్వారా ఏదో చేసాము కార్యక్రమం అయిపోయింది అనే పద్ధతిలో ఇవాళ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో 46,000కు పైగా చెరువుల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ అమలులో అనేక అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పునరుద్ధరణ కార్యక్రమంలో చెరువుల్లో తొలగిస్తున్న మట్టిని కాంట్రాక్టర్లు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. పునరుద్ధరణ పనులు నిర్వహించడంలో నాణ్యత లోపించే అవకాశాలు ఉండడంతో ఈ పనులను డ్వాక్రా సంఘాలకు అప్పగించినట్లయితే యావత్ దేశం గర్వించదగ్గ రీతిలో మిషన్ కాకతీయ పనులు అమలు చేసే అవకాశం ఉందని శోభ అన్నారు. చెరువుల పునరుద్ధరణలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నీటి వనరులను అభివృద్ధి చేస్తే తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. మనకు ఒక పెద్ద అసెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి డ్వాక్రా సంఘాలు ఇవాళ మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా కమిట్మెంట్తో పనిచేయగలుగుతారు. ఏ రంగంలో కూడా డ్వాక్రా మహిళలు మన అనేక రంగాల్లో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు చేతి వృత్తులు కానీ లేకపోతే ఇంకే పద్ధతిలో కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహిళలు డ్వాక్రా సంఘాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ సుమారుగా 46,000 చెరువులు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తున్నారు. సుమారు 46,000 చెరువులలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచినట్టయితే పక్కడ్బందీగా వర్క్ జరుగుతుంది. అంతేకాకుండా అవినీతికి తావు లేకుండా వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమం చేయగలుగుతారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి బతుకమ్మ పండుగ కానీ బోనాలను కానీ ఒక ఉద్యమంగా చేసి నడిపినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ మహిళలకే దక్కింది. కాబట్టి మమ్మల్ని కూడా ముఖ్యంగా మహిళలందరినీ కూడా మీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాము. మొత్తానికి మిషన్ కాకతీయ వంటి బృహత్తర కార్యక్రమం దిగ్విజయంగా జరిగి గ్రామసీమలు నీటి వనరులతో సస్యశ్యామలం కావాలంటే మహిళలకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది.